హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారా? నేను కూడా నా పనిలో చాలా బిజీగా ఉన్నానండి. ఈరోజు నేను పులగం అయితే ట్రై చేస్తున్నానండి. మా ఊర్లో దీన్ని పులగం అంటారు. మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పేయండి. ఫస్ట్‌గా ముదురు కొబ్బరి తీసుకొని ఒక చెక్క కొబ్బరినైతే తురిమి పక్కన పెట్టుకోండి. రైస్ వండుకునే దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు, క్యాష్యూస్, ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకొచ్చేసి ఎక్కువగా కొంచెం ఒక కప్ ఆఫ్ పెసరపప్పు, శనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత టేస్ట్‌కి సరిపడగా సాల్ట్ కూడా ఏస్తే మనకి తొందరగా ఉల్లిపాయ అనేది మగ్గుద్ది కదండీ! మగ్గిన తర్వాత చూసారు కదా, పెసరపప్పు అండ్ అలాగే శనగపప్పు యాడ్ చేసేసుకోవాలి. ఏసుకున్న తర్వాత అవి బాగా ఆయిల్‌లో ఒక 5 మినిట్స్ దాకా మంచిగా సిమ్‌లో అయితే వేగనివ్వండి. వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మరగబెట్టుకోవాలండి. మరగటంలోనే మన టేస్ట్ సూపర్‌గా ఉంటది. వాటర్ బాగా మరగాలనమాట. అండ్ తర్వాత వచ్చేసి దీన్ని పులగం అంటారండి. ఆహ్, ఏదైనా ఫెస్టివల్స్‌కి సంథింగ్ అట్లా ఎక్కువగా పులగం చేసుకుంటారంట ఇక్కడ మా ఊర్లో అయితే. మేము కూడా ఎక్కువగా అయితే ఇదే చేస్తాము. అండ్ మీ ఊర్లో దీన్నేమంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పేయండి ఫ్రెండ్స్. నా పులగం అయితే రెడీ అయిపోతుంది. వాటర్ యాడ్ చేశాను కదా! ఆ తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం కూడా యాడ్ చేశానండి. అబ్బబ్బబ్బా! తింటే ఆ రుచే వేరండి. దీంట్లో కొంచెం బెల్లం ముక్క పెట్టుకొని తింటారండి సైడ్‌కి. సూపర్‌గుంటది టేస్ట్. తిన్నారంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అంటారనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చూసారా, పొడి పొడిలాడుతూ భలే వచ్చిందండి పులగం మాత్రం. రైస్ అయితే అసలు ఒక్కదానికొకటి అంటుకోనే లేదు. లాస్ట్‌లో ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశానండి. చూడండి, చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.